హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విజేత నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. మన వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. భుజం మీదుగా కొద్దిగా తల తిప్పి చూసిన సంధ్యకి మాధవ్ లాంతరు ఒత్తి తగ్గిస్తూ ఎక్కిస్తూ దానివైపు రెప్పవాల్చకుండా చూస్తూ కనిపించాడు. సంధ్యకి ఏదైనా చెప్పాలనిపించింది, కానీ ఏం చెప్పాలో తోచక నోరు పెగల్లేదు. అంతే, ఇంకేం లేదు అని అతను మళ్ళీ రాసుకోవటంలో మునిగిపోయాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్లుంది అతని స్వరం. తర్వాత ఆ గదిలో ఇంక ఎలా నిలబడడం? సంధ్య అందుకే మెల్లిగా బయటికి వచ్చింది. కానీ కాలు ముందుకు సాగలేదు. ఈరోజు అతనికి ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నాడు? తొణుకు బెణుకు లేని ఆ కంఠస్వరం, రాయిలా కఠినంగా ఉన్న ఆ ముఖం గుర్తుకు రాగానే సంధ్య మనసంతా ఎలాగో అయింది. సాధారణంగా అతను అలా ఉండడు. బిజినెస్లో ఏమైనా నష్టం వచ్చిందా? లేక పాత స్నేహాలు ఏమైనా ఉరితాళ్లలా మెడకి బిగుసుకుపోతుంటే ఎలా వదిలించుకోవాలో తెలియక తికమక పడుతున్నాడా? ఏమిటి అసలు కారణం? ప్రస్తుతం అతను ఎలాంటి వాడైనా కానీ విశిష్టమైన అతని వ్యక్తిత్వం అంటే ఆమెకి గౌరవం ఉంది. అతనిలో ఆ స్త్రీలోలత్వమే లేకపోతే పురుషజాతికే మణిపూస లాంటివాడు. అయినా మనిషి అన్న తర్వాత ఏదో రకమైన బలహీనత లేకుండా ఎలా ఉండటం? అతని ప్రవర్తనకి స్వయంగా అతనే కారణం కాకపోవచ్చు. అది వంశపారంపర్యంగా లభించిన వారసత్వమేమో. ఒక్కొక్కసారి అలా కూడా అవుతుంది. ఇన్ని రోజుల ఈ సాన్నిహిత్యంలో మానసికంగా అతని పట్ల ఎంత ద్వేషం ఉన్నా ఒక్కనాడు కూడా ఇతని ముఖం మీద తేలికగా మాట్లాడలేకపోయింది. అప్పుడప్పుడు ఏమిటి తనలో బలహీనతకి కారణం అని తర్కించుకునేది కూడా. ఎంత వెతికినా సమాధానం దొరికేది కాదు. చివరికి కొంతమంది మనుషులైతే వాళ్ళెంత దుర్మార్గులైనా ముఖం మీద పట్టుకుని హీనంగా దూషించలేం. వాళ్ల ముఖ వర్చస్సు అలాంటిది అని సరిపెట్టుకునేది. అతను ఎలాంటి వాడైనా కానీ సుఖంగానే ఉండాలి. అతని మూలంగా తన జీవితం చిన్నాభిన్నమై ధూళిలో కలిసిపోయిన మాట నిజమే. అయినా సరే అతను హాయిగా నిశ్చింతగా ఉండాలనే తను కోరుకునేది. జరిగిందేదో కేవలం తన దురదృష్టం వల్లే జరిగింది అని ఎందుకు అనుకోకూడదు? ఈ జీవితం అంటే ఏమిటి? మన పాపపుణ్యాలు బేరీజు వేసి భగవంతుడు మన చేతికిచ్చి పంపే చద్దిమూట. ఒక్కొక్క మూటలో పంచభక్ష పరిమాణాలుంటాయి. మరి కొంతమంది మూటలలో చాలీ చాలని మెతుకులే ఉంటాయి. ఇంకా కొందరి మూటలలో పుచ్చి పురుగులు కారుతున్న కుళ్ళిపోయిన పళ్ళే ఉంటాయి. ఎవరి గీత వాళ్ళది. నాకు అన్యాయం జరిగింది అని గుండెలు బాదుకుంటే ఏం లాభం? ఈ జీవితంలో లేదని ఏడ్చే కాలంలో 1000 వంతైనా సరే మంచి మాటలకి మంచి పనులకి వినియోగిస్తే కనీసం వచ్చే జన్మకైనా మంచిది దొరుకుతుందనే ఆశ కలుగుతుంది. మాధవ్ని తాను ఎందుకు ద్వేషించాలి? మొట్టమొదటిసారిగా తనకు అలాంటి ఆలోచన రాగానే సంధ్యకి ఎలాగో అనిపించింది. చాలాసేపటి నుంచి అతని గది బయట నిలబడిపోయాను అనే సంగతి కూడా గుర్తుకు రావడంతో సిగ్గుపడి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంచం మీద కూర్చుని పడుకోవడానికి దిండ్లు సరిచేసుకుంటుండగా గదిలో చిన్న స్టూలు మీద పెట్టిన మరచెంబు మీద కళ్ళు పడగానే అతని గదిలో మంచినీళ్లు పెట్టలేదని గుర్తుకు వచ్చింది. బాబు అర్ధరాత్రి వేళ లేచి ఇబ్బంది పడాలి. అసలే ఎలాగో ఉన్నాడో. సంధ్య మంచినీళ్లు తెచ్చేసరికి గది తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి. లోపల లాంతరు వెలుగుతూనే ఉంది. మాధవ్ మాత్రం టేబుల్ మీదకి ఒరిగిపోయి దానిమీద 2 చేతులు జాచుకుని మోచేతి దగ్గర ముఖం దాచుకుని ఉన్నాడు. అనుకోకుండా అతన్ని ఆ విధంగా చూడటంతో ఉలిక్కిపడిన సంధ్య తెల్లబోయి గుమ్మంలో అలాగే బొమ్మలా నిలబడిపోయింది. ఇదేమిటి? ఏమైంది ఇతనికి? ఎందుకలా ఉన్నాడు? అన్న ప్రశ్నలు వెంటనే వచ్చినాయి. ఇదివరకు అవిటితనంతో మంచంలో ఉన్నప్పుడు వాసు కూడా ఇక ఈ బ్రతుకు ఇంతే అని గుర్తుకు వచ్చినప్పుడు అచ్చు ఇలాగే నిరాశ నిస్పృహలతో నిర్జీవంగా ఒక ప్రక్కకి ఒరిగిపోయేవాడు. భగవంతుడి దయవల్ల మాధవ్ పుణ్యమా అని వాసు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. అంటే మాధవ్ కూడా అప్పటి వాసులాగే భరించలేని ఆవేదనతో ఆలోచనలని తప్పించుకునేలా నరకం అనుభవిస్తున్నాడా? నరకం చవిచూస్తున్నాడా? ఏమిటి అతనుకున్న సమస్య? అసలు ఈ మధ్య తరచుగా అలాగే కనిపిస్తున్నాడు. కారణం ఏమిటి?
చేతి నిండా పుష్కలంగా డబ్బుంది. సంఘంలో బోలెడంత పలుకుబడి ఉంది. ఎంతోమంది స్నేహితులున్నారు. జీవితాన్ని అన్ని విధాలా అనుభవయోగ్యం చేసుకోవటానికి ఇంతకంటే అవకాశాలు ఇంకేం కావాలి? వీటన్నింటినీ తోసిరాలేనంతటి బలీయమైన బాధ ఏమిటి? ఎవరికోసం? సంధ్య దృష్టి చెదిరిన అతని జుట్టు మీద పడింది. మొదటిసారిగా అతన్ని తాకి జుట్టు సరిచేయాలని, హృదయపూర్వకంగా 2 చల్లని మాటలు చెప్పి సేద తీర్చాలని అనిపించింది. మోచేతుల వరకు ముడుచుకున్న షర్ట్ స్లీవ్స్ అలాగే ఉన్నాయి. భోంచేసిన తర్వాత వాటిని సరిచేసుకోవాలనే గుర్తు కానీ ఓపిక కానీ లేనట్టున్నాయి. సంధ్య మెల్లిగా చప్పుడు కాకుండా లోపలికి వచ్చి మంచినీళ్ల చెంబు టేబుల్ మీద పెట్టింది. దీపపు వెలుగులో దగ్గరగా కనిపిస్తున్న అతని ముఖంలో అలసట, ఆవేదన స్పష్టంగా ప్రస్ఫుటమవుతున్నాయి. మంచినీళ్లు పెట్టిన శబ్దం వినగానే మాధవ్ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ క్షణంలో అతని ముఖంలో కనిపిస్తున్న భావన చూసి సంధ్య గుండెలు అవ్యక్తమైన వ్యధతో కృంగిపోయాయి. అశాంతిని, ఒంటరితనాన్ని తప్పించుకోలేక జీవితం అంటే విరక్తి పుట్టి ఆత్మహత్యకు సిద్ధం కాబోతున్న మనిషిలా ఉన్నాడు. సంధ్య పెదవులు అస్పష్టంగా కదిలాయి. కానీ శబ్దం పైకి రాలేదు. మాధవ్ మొదట సంధ్యని అంత దగ్గరగా చూడగానే తెల్లబోయాడు. చాలాసేపటి నుంచి పరధ్యానంగా ఎక్కడో ఉన్నట్టు అతనికి క్షణంసేపు తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. అప్రయత్నంగా అతని చెయ్యి ముందుకు కదిలి సంధ్య చేతిని పట్టుకోబోయి తిరిగి యథాస్థానంలోకి వచ్చేసింది. నువ్వా అంటూ లేచి సరిగ్గా కూర్చున్నాడు. సంధ్యకి మొదటిసారిగా అతనంటే ఉన్న ఏవగింపు రూపు లేకుండా, ఛాయ మిగలకుండా అతి విచిత్రంగా మాయమైపోయింది. అతని చేతిని తనే అందుకొని 2 చేతులతో పట్టుకొని, ఏమిటి మిమ్మల్ని కృంగదీస్తున్న ఆ బాధ? నాకు చెప్పండి, నన్ను కూడా పంచుకొనివ్వండి అని అడగాలని బలంగా అనిపించింది. మరో నిమిషం అయితే అడిగేసేది కూడా. కానీ మాధవ్ సంధ్యని పెదవి కదిపే అవకాశమే ఇవ్వకుండా కుర్చీలోంచి లేచి దూరంగా వెళ్ళిపోతూ, సంధ్య, ఈరోజు బాబు నా దగ్గర వద్దు, నీ గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టుకో అన్నాడు. అదే కంఠం, అదే నిర్లిప్తత. సంధ్య అనదలుచుకున్న మాటలు నాలుక చివరే ఆగిపోయాయి. మౌనంగా బాబుని తీసుకోబోయింది. నువ్వాగు, నేనే తీసుకువస్తా, నా చేతులతో నన్నే తీసుకొచ్చి పడుకోబెట్టని మాధవ్ వారిస్తూ మంచం దగ్గరికి వచ్చాడు. అతని ప్రవర్తన ఏమాత్రం అర్థం కాని దానిలా అతని ముఖంలోకి వింతగా చూసింది. మాధవ్ ఆ చూపులు పట్టించుకోనట్టే ఎటూ చూడకుండా బాబుని లేవనెత్తి భుజం మీద వేసుకున్నాడు. సంధ్య గదిలోకి తీసుకువచ్చి పడుకోబెట్టి వెళ్ళబోయే ముందు ఒక్క నిమిషం ఆగి వాడిని పరీక్షగా చూశాడు. ఆ చూపుల్లో ప్రియాతి ప్రియమైన దాన్నేదో ఆఖరిసారి మరొక్కసారి కళ్ళారా చూసుకుంటున్న అనుభూతి ఉంది. ఒకసారి బాబు వైపు, మరోసారి సంధ్య వైపు మార్చి మార్చి చూసిన అతను వస్తా అంటూ వెళ్ళిపోయాడు. మధ్యలో గుమ్మం దగ్గర అరసెకను ఆగి, నేను తెల్లవారుజామును వెళ్ళిపోతాను, నువ్వు నిద్రలో ఉంటావు, అందుకని ఇప్పుడే చెప్తున్నా అన్నాడు. సంధ్య ఏదో చెప్పాలని పెదవులు తెరిచే లోపల అతను తలుపులు చేరవేసి వెళ్ళిపోనే పోయాడు. తెల్లవారుజామున లేచి మాధవ్ వంటింటి వైపు వచ్చేసరికి సంధ్య అప్పటికే లేచి అక్కడ పని చేస్తోంది. నువ్వా ఆయా అనుకుని చొరవగా లోపలికి రాబోతున్న మాధవ్ గుమ్మం బయటే నిలిచిపోతూ విస్మయంగా చూశాడు. ఆయా లేవబోతుంటే నేనే వద్దన్నాను. మరుగుతున్న నీళ్లు దించి ఫిల్టర్లో పోస్తూ అన్నది. బయట నడుం చుట్టూ త్రిప్పి దోపుకుంది. పొడుగాటి జడ నడుస్తున్నప్పుడు కదిలే కదలికల వల్ల అటూ ఇటూ ఊగుతోంది. రాత్రి నిద్ర వల్ల చెదిరిన వెంట్రుకల్లో 1-2 చెంపల మీదుగా పడుతున్నాయి. వెనక నుంచి సంధ్యని తిలకిస్తున్న మాధవ్ లోపలికి రావాలో లేక వెనక్కి పోవాలో నిర్ణయించుకోలేక తటపటాయిస్తూ నిలబడ్డ చోటే ఆగిపోయాడు. మీరు గడ్డం చేసుకోవడం పూర్తి కానిస్తే స్నానానికి నీళ్లు కాగినాయి, పాలగిన్నె పొయ్యి మీద పెడుతూ అంది ఆమె. అతను ఎప్పుడు ఊరు వెళ్లాలన్నా ప్రయాణం చేసే ముందు స్నానం చేసి బయలుదేరటం అలవాటు. గమ్యం చేరుకున్న అరగంట గంటలో మళ్ళీ చేస్తాడు. ఈ అలవాటు ఎప్పుడైందో అతనికే గుర్తులేదు. మాధవ్ గడ్డం చేసుకుంటుండగా సంధ్య స్నానానికి నీళ్లు సిద్ధం చేసింది. అతను స్నానం ముగించి బట్టలు వేసుకోవటం పూర్తి చేసుకుని వంట ఇంటి వైపు వచ్చేసరికి కాఫీ కప్పు తెచ్చి అందించింది. కాఫీ కప్పు అందుకునేటప్పుడు వేళ్లు తగలకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఆమె ముఖంలోకి మాత్రం చూడకుండా ఉండలేకపోయాడు.
తలెత్తి తన వైపు సూటిగా చూస్తున్న ఆ కళ్ళల్లో ప్రశాంతత తప్ప అతనికి ఏమీ కనిపించలేదు. మాధవ్ కాఫీ కప్పు తీసుకుని పెరటి గుమ్మం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. పల్లెటూరి వాతావరణంలో తెల్లవారుజాములో నిశ్శబ్దం, అందం వీటిని స్వయంగా అనుభవించాల్సిందే తప్ప చెప్తే తెలియదు. దొడ్లో గుబురుగా పెరిగిన చెట్టుకి విరబూసిన నందివర్ధన పూలు వెన్నెలతో పోటీ పడతామంటున్నాయి. ఇంకో కప్పు కావాలా? వెనక నుంచి అంది సంధ్య. మాధవ్ కావాలన్నట్టు తలూపాడు. సంధ్య మరో కప్పుతో కాఫీ తెచ్చి ఇచ్చి ఖాళీ అయిన కప్పు తీసుకుంది. నువ్వు తాగావా? అప్రయత్నంగా అడిగాడు. సంధ్య లేదన్నట్టు తలూపి ఇంకో కప్పు తెచ్చుకొని వచ్చి మాధవ్కి ఎదురుగుండా నిలబడింది. కాఫీ కప్పుల మీద నుంచి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు. దూరంగా అప్పుడే మేల్కొంటున్న కోళ్ల కొక్కరకో అన్న కూతలు, చెట్ల మీద నిద్రలేస్తున్న పిట్టల కలకలం తప్ప ఇంకే శబ్దమూ లేదు. సంధ్య ముఖం ప్రశాంతంగా, నిర్మలంగా, దొడ్లో రాత్రి మంచుకు తడిసిన నందివర్ధనపు పువ్వులా ఉంది. తన వైపు రెప్పవాల్చకుండా చూస్తున్న ఆ కళ్ళల్లో లీలగా ఆపేక్ష కూడా తొంగి చూస్తోంది. రాత్రంతా నిద్రపోయి ఎరుగని తన కళ్ళు భ్రమపడుతున్నాయేమోనని అనుకున్నాడు మాధవ్. తను ఎలాగూ తిరిగి రావటం లేదు. వెళ్ళిపోయే ముందు అతి నిర్మలంగా, అతి ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో సంధ్యని ఒక్కసారి దగ్గరకు తీసుకుంటే, ఎలాంటి ఉద్రేకం లేకుండా స్థిరమైన మనస్సుతో ఒక్కసారి ఆ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని హృదయానికి హత్తుకుంటే, నువ్వు నాదానివి కాకపోయినా కాలేకపోయినా నేనెప్పటికీ నీవాడనే. ఇంతకి 1000 రెట్లు బాధ పెట్టినా సరే, జన్మ జన్మాలకి, యుగ యుగాలకి నాకు నువ్వే కావాలి అని చెప్తే, ఎప్పటిలా సంధ్య నిర్లక్ష్యంగా, కఠినంగా ఉంటే బహుశా అతను సందేహించేవాడు కాదేమో. కానీ సంధ్య కళ్ళల్లో కనిపిస్తున్న ఈ నూతనమైన ప్రశాంతత అతన్ని బెదిరించి దూరంగా నిలబెట్టింది. అలా మామూలుగా చిరాకు లేకుండా ఉన్న సంధ్యని చూడటం అతనికిది మొదటిసారి. ఎంత బాగుంది, ఎంత అమాయకురాల్లా, సౌజన్యమూర్తిలా ఉంది. తమాషా, ఎప్పుడూ ఆ కళ్ళ మీద ఆవరించుకుని ఉండే విషాద ఛాయ కూడా ఇప్పుడు లేదు. రాత్రి మీరు ఎందుకలా ఉన్నారు? ఉన్నట్టుండి అడిగింది సంధ్య. మాధవ్ ఉలిక్కిపడ్డాడు. ఎలా ఉన్నాను అన్నాడు. ఎలాగో ఉన్నారు, కాఫీ కప్పులోకి చూస్తూ అంది. మాధవ్ ముఖం తిప్పుకుని బయట వెన్నెల్లోకి చూస్తుండిపోయాడు. అతనికి వెంటనే సంధ్య 2 భుజాలు పట్టుకుని గట్టిగా ఊపి, నేనెలా ఉంటే నీకెందుకు? నీకేమైనా అనిపిస్తుందా చెప్పు అని అడగాలనిపించింది. హఠాత్తుగా సంధ్య చూపుతున్న ఈ చనువు అతనికి ఎలాగో ఉంది. బహుశా రాత్రి తనని అలా చూడటం వల్ల జాలి పడుతోందేమో. అది కేవలం జాలే అయితే అంతకంటే భరించరాని అసహ్యం ఇంకోటి లేదు. జాలి కంటే సంధ్య చూపే ద్వేషమే తనకి బాగుంటుంది. ఆ ద్వేషంలో ఇద్దరి మధ్య ఓ బంధం ఉంది కాబట్టి. మాధవ్ తను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వకపోగా గిరుక్కున ముఖం త్రిప్పుకోవడం చూడగానే సంధ్య మనసు చిన్నబోయింది. అవును, తను అడిగిన దానికి వెంటనే అతను సమాధానం చెప్పాలని ఎక్కడుంది? వెంటనే కాదు, అసలు సమాధానమే చెప్పనవసరం లేదు. అతని బాధలు పంచుకోవటానికి, అడక్కపోయినా ఆదరణ చూపించడానికి ఎవరు తను? బంధువా? స్నేహితురాలా? ఆప్తురాలా? ఎవరని? ఆ ఇంట్లో తన స్థానం గుర్తుకు రాగానే హద్దుమీరి ప్రవర్తించానేమోనని అభిమానపడి సిగ్గుతో తల వంచుకుంది. దాదాపు అరగంట పోయిన తర్వాత అతను ఆయాని కూడా లేపి వెడుతున్నానని చెప్పి బయటకు వచ్చాడు. గోవిందు అప్పటికే సామానది కారులో పెట్టి అంతా సిద్ధం చేసేశాడు. ఆయా లేచి రాబోతుంటే మాధవ్ ఆప్యాయంగా భుజం మీద తట్టి వద్దని వారించాడు. ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరించాడు. అతని కంఠం గాంభీర్యంగా ఉన్నా కనుకొలకులు తడి అవటం ఎవరూ గ్రహించలేదు. అదే గదిలో మరోవైపు ఉన్న మంచం మీద బాబు ఓ ప్రక్కకి ఒత్తిగిల్లి పడుకొని గాఢ నిద్రలో ఉన్నాడు. క్షణంలో సగంసేపు వాడి మీద నిలిచింది అతని దృష్టి. మరుక్షణమే తల తిప్పుకొని బయటకు వచ్చాడు. తన వెనకే వస్తున్న సంధ్యని వద్దని చెప్పాలని ఎంతగా అనిపించినా చెప్పలేకపోయాడు. వరండా దిగువన ఉన్న మెట్ల మీద మళ్ళీ ఇద్దరూ ఆగిపోయారు. సంధ్య పై మెట్టు మీద ఉంది. క్రింద మెట్టు మీద ఉన్న మాధవ్ ఆగి సంధ్య వైపు చూశాడు. మళ్ళీ ఒకే నిమిషం కాలం నిలిచిపోయింది. పైనుంచి పడుతున్న వెన్నెల్లో సంధ్య కాటుక కళ్ళు మెత్తగా నవ్వాయి. అతని గుండె లయ తప్పింది. ఏదో చెప్పటానికి తెరుచుకోబోయిన పెదవులు అంతలోనే ఆగిపోయినాయి.
వెంటనే గిరుక్కున తిరిగి చకచకా మెట్లు దిగి వెళ్ళి కారులో కూర్చున్నాడు. సంధ్య ఇంకా అక్కడే బొమ్మలా నిలబడి చూస్తోంది. అతనికి తెలుసు, అయినా ఎలాంటి స్పందన కలగలేదు. ఇదే చిరునవ్వు, ఈ కాస్త చనువే కొన్ని నెలల క్రితం సంధ్య ముఖంలో కనిపించినట్టయితే సంధ్యని బలవంతంగానైనా సరే తన దానిగా చేసుకొని తీరేవాడు. ఇప్పుడు వేరు. చాలాసేపటి నుంచి మంచు ముద్ద మధ్య నొక్కి పట్టిన శరీరంలా అతని మనసు కూడా మొద్దుబారిపోయింది. ఏ అనుభూతి లేదు. బాధ గాని ఆవేదన గాని అసలే లేదు. ఎంతో ప్రయత్నం మీద, ఎంతో సాధన వల్ల అతని జడత్వానికి రాగలిగాడు. కారు కాంపౌండ్ గేటు దాటింది. తూర్పున చీకట్లు చెల్లాచెదరవుతున్నాయి. ప్రపంచం అంతా ఎర్రటి కాంతితో అదో రకంగా ఉంది. కారు వీధి మలుపు కూడా తిరిగింది. మాధవ్ వెనక్కు చేరగిలబడి కళ్ళ మీద చేతులానించుకున్నాడు. చాలా రోజుల నుంచి యావశక్తిని వినియోగించుకొని చిక్కబట్టుకున్న బాధ ఒక కన్నీటి బొట్టుగా మారి బలవంతాన మోయటానికి ప్రయత్నిస్తున్న బరువైన రెప్పలకి తిరగబడి బయటికి జారింది. మాధవ్ వెళ్ళి దాదాపు 2 నెలలవుతోంది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా జవాబు లేదు. ఆయా ఒకటే కంగారు పడుతోంది. గోవింద్ చేత కంపెనీకి కబురు చేస్తే బిజినెస్ టూర్ మీద కలకత్తా దగ్గర ఏదో ఊళ్ళో ఉన్నారని చెప్పారు. అతను ఎక్కడున్నా ఏం చేస్తున్నా బాబు క్షేమం అడుగుతూ ఉత్తరం ఇన్నాళ్ళు రాయకపోవడం సంధ్యకి కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఆఖరి రోజున అతని ప్రవర్తన, ఆ మాటలు గుర్తుకొస్తే ఎలాగో అనిపిస్తోంది. ఇల్లు కట్టడం పూర్తి అయిపోయింది. కానీ మాధవ్ రాందే, అతనికి చెప్పందే ఎలా వెళ్ళటం అంటోంది ఆయా. మాధవ్ ఉత్తరం కోసం ప్రతిరోజు మధ్యాహ్నం ఎదురుచూడటం సంధ్య దినచర్యలో ఒక ముఖ్య భాగమైపోయింది. ఆ రోజు మాధవ్ పేరు మీద ఇంకెవరో రాసిన ఉత్తరం వచ్చింది. అతని ఉత్తరం కోసం ఎదురుచూస్తున్న సంధ్య చిరాకులో అది ప్రక్కన పడేసింది. తెరచి చూడు, ఎవరు రాశారో, ఏమైనా ముఖ్యమైన పనేమో అంది ఆయా. సంధ్య ఉత్తరం తిప్పి తిప్పి చూసింది. ఫ్రమ్ అడ్రస్ లేదు. దస్తూరి అందంగా, సన్నగా, కోమలంగా ఉంది. తీసి చూడు, తప్పేముంది? ఆయా రెండోసారి హెచ్చరించింది. సంధ్య అయిష్టంగానే తెరిచింది. అందులో ఇంగ్లీష్లో ఇలా ఉంది: మిస్టర్ మాధవ్, నేను ఈ కొత్త హాస్పిటల్కి మారిన తర్వాత బొత్తిగా నీ సంగతులు ఏమీ తెలియడం లేదు. మీ హాస్పిటల్ ఎలా నడుస్తోంది? చిన్నబాబు ఎలా ఉన్నాడు? వాడిని చూసి చాలా రోజులైంది. ప్రస్తుతం నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. డాక్టర్లు ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్న చోట నిర్మలంగా కనీసం 2-3 వారాలైనా గడిపి విశ్రాంతి తీసుకోమని మరీ హెచ్చరిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు అలా శాంతిని ప్రసాదించే స్థలాలు కానీ మనుషులు కానీ లేరు. నువ్వు ఉండే చోటు పల్లెటూరు అని, మీ ఇల్లు చాలా విశాలమైనదని, చాలా సౌకర్యంగా ఉంటుందని నీ మాటల ద్వారా చాలాసార్లు విన్నట్టే నాకు గుర్తు. నీకు అభ్యంతరం ఏమీ లేకపోతే నేను వచ్చి 1-10 రోజుల పాటు ఉంటాను. బాబుతో కొద్ది కాలం సరదాగా గడిపినట్టు ఉంటుంది. నాకు విశ్రాంతి లభిస్తుంది. నాకే సంగతి వెంటనే తెలియజేయి. నా రాకకి అభ్యంతరం చెప్పవనే గాఢంగా నమ్ముతూ ఇట్లు సిస్టర్. ఉత్తరాన్ని 2-3 సార్లు చదివింది. నొసలు చిట్లిస్తూ ఆలోచనల్లో పడిపోయింది సంధ్య. ఎవరి దగ్గర నుంచి? ఆయా ఆదుర్దాగా అడిగింది. సంధ్య చెప్పింది. అయితే వెంటనే రమ్మనమని రాయి. ఆయన లేకపోతేనే పాపం ఆవిడ అంత ఇదిగా రాస్తుంటే. అసలు ఆయన వెళ్ళి చాలా రోజులైంది కాబట్టి ఈ పూటో రేపో రావచ్చు కూడా. ఒకవేళ ఆయన రాడే అనుకుందాం, రాకపోయినా పర్వాలేదు. ఈ లంకంత కొంపలో కాస్త సందడైనా ఉంటుంది అంటూ ఆ రోజే సంధ్య జవాబు రాసే వరకు ఆయా వదిలిపెట్టలేదు. మాధవ్ ఊళ్ళో లేరు, అయినా పర్వాలేదు. మీ రాకకి ఏ అభ్యంతరం లేదు. తప్పకుండా రండి. 2 వారాలు కాదు, 4 వారాలు రెస్ట్ తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు. నేను బాబుకి ఆయాగా ఉంటున్నాను. ఈ ఇంట్లో ప్రస్తుతం నేను, అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. బాబు అల్లరి మీరు స్వయంగా కళ్ళతో చూడవలసిందే. మీరు ఫలానా రోజు వస్తానని టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్కి కారు పంపిస్తాను. కారు నంబరు మీకు తెలిసే ఉంటుంది అని తప్పకుండా రమ్మనమంటూ మరీ ఆహ్వానిస్తూ జాబు రాసింది సంధ్య. ఆవిడ రాక వల్ల ఇంటికి కాస్త సందడి వస్తుందని ఆయా ఆలోచిస్తుంటే మెల్లిగా ఆవిడ ద్వారా బాబు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవచ్చునని సంధ్య ఆశించింది. ఆ రోజే సిస్టర్ వచ్చేది. సంధ్య బాబుకు బట్టలవి వేసి సిద్ధం చేసింది. ముగ్గురు హాల్లో కూర్చొని రాబోయే అతిథి కోసం ఎదురుచూస్తున్నారు. సాయంత్రం అయింది. పొద్దు పూర్తిగా వాలిపోవడంతో ఇల్లంతా సంధ్యాకాంతులు ఆవరించుకున్నాయి. ఇంకా రాలేదెందుకో అంది ఆయా.
రావద్దు, మరీ అంత తొందర అయితే ఎలా? పరధ్యానంగా ఆలోచిస్తూనే అంది సంధ్య. అంటుండగానే వాకిట్లో కారు హారన్ వినిపించింది. అదిగో వచ్చేసినట్టున్నారు, ఆయా తొంగి చూస్తూ అంది. సంధ్య కూడా బాబునెత్తుకొని బయట వరండాలోకి వచ్చింది. నల్లటి కారులోంచి దెబ్బపండు లాంటి ఛాయలో పాదాల వరకు జీరాడుతున్న తెల్లటి యూనిఫామ్తో, మెళ్ళో వేలాడుతున్న పెద్ద క్రాస్తో సిస్టరు దిగింది. సంధ్య చెప్పగానే బాబు చెయ్యి ఊపాడు. ఆవిడ కూడా ఎడం చెయ్యి ఊపుతూ నవ్వుతూ మెట్లెక్కి వస్తోంది. సంధ్య చిరునవ్వుతో బాబుని ఎదురు తీసుకెళ్ళింది. అయ్యో కర్మ, ఉన్నట్టుండి ఆయా కంగారుగా కాస్త పైకి అనేసుకుంది. సంధ్య చేతుల్లోంచి బాబుని అందుకున్న సిస్టర్ సంధ్య వైపు చూస్తూ, నిన్నెక్కడో చూశాను అంది. సిస్టర్ని అప్పటికే పరీక్షగా చూసి గుర్తుపట్టిన సంధ్య ముఖం వెంటనే పాలిపోయింది. సిస్టర్కు కూడా గుర్తుకు వచ్చేసింది. నమ్మలేనట్టుగా, అరే నువ్విక్కడే ఉన్నావా అంది ఆశ్చర్యంగా. సంధ్య మాట్లాడలేదు. ఆవిడ వైపు అలాగే చూస్తోంది. సిస్టర్ ముఖం మీద పాత జ్ఞాపకాలు ఎన్నెన్నో నాట్యం చేయసాగాయి. ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సాయంత్రం హఠాత్తుగా భయంకరమైన స్మృతులతో వడలి వాడిపోయింది. నువ్విక్కడే ఉన్నావా? మాధవ్ చెప్పలేదు నాకు. ఆవిడ బాబునెత్తుకొని మెట్లెక్కి లోపలికి వస్తూ అంది. యాంత్రికంగా ఆవిడ వెంటే లోపలికి వచ్చింది సంధ్య. అదేమిటమ్మా, నాకు మాట మాత్రంగానైనా తెలియనీయకుండా దాచుకున్నారు నిష్ఠూరంగా అంది సిస్టర్. ఆ వెంటనే మళ్ళీ అర్థమైనట్టుగా, ఓహో తెలిసిందిలే, హఠాత్తుగా నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని భార్యాభర్తలిద్దరూ పథకం వేసుకున్నారన్నమాట, అంతేనా అంది నవ్వుతూ. సిస్టర్, మీరనేదేమిటో నాకు తెలియదు. విషాదం నిండిన కళ్ళతో చూసింది సంధ్య. తెలియదా? ఏం తమాషా? బాబుని చూపించి నీ కొడుకు అని చెప్పినప్పుడన్నా వాడిని ఎవరు పెంచి పెద్ద చేశారో మాధవ్ నీకు చెప్పనేలేదా? సిస్టర్, ఇంత చక్కటి రత్నాన్ని మీరింకా అప్పుడలా వదిలేస్తే ధూళిలో కలిసిపోకుండా ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేశానో నేను. నువ్వు కనిపిస్తే నాకు వెంటనే తెలియజేయమని మరీ అతనికి చెప్పానే, ఒక చిన్న మాట కూడా చెప్పలేదు. సిస్టర్, ఇంతకీ మీ ఇద్దరూ ఎలా కలుసుకున్నారు, ఎప్పుడు కలుసుకున్నారు అని సంధ్య వైపు చూడకుండానే బాబుని పలకరించి ముద్దు పెట్టుకుంది. వాడి బుగ్గ గిల్లుతూ, చూశావా బాబు, మీ అమ్మా నాన్న చేసిన పని. నా అంతట నేను రాకపోతే నీకు ఈ సంగతి తెలిసేది కాదేమో కదూ. నా బంగారు బాబు సొంత తల్లిదండ్రి దగ్గరే వాళ్ళ కంటి వెలుగుగా పెరుగుతున్నాడంటే. సిస్టర్, అసహనంగా అరిచింది సంధ్య. మీరనేదేమిటో నాకు తెలియదు. బాబు మాధవ్ కొడుకు కావచ్చు, వాడి కన్న తల్లిని నేను కాను. సంధ్య ఆవేశంగా అంటున్న ఆ ధోరణి చూసి సిస్టర్ తెల్లబోయింది. బాబుని ఒళ్ళోంచి దింపుతూ, ఏమిటి నువ్వనేది అంది. వాడు మాధవ్ కొడుకు. నాకు తిండి బట్ట జరుగుబాటు కోసం వాడికి చాకరీ చేసే నౌకర్ని మాత్రమే నేను. మీరు ఎందుకో ఎలాగో పొరపాటు పడుతున్నారో. నేను వాడికి ఆయాను. అంతకంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం కానీ మమత కానీ లేవు. సిస్టర్, ఏమిటేమిటి అన్నంత ఆశ్చర్యంగా చూసింది. తన ఆవేశానికి తనే క్షణంసేపు సిగ్గుపడిన సంధ్య కళ్ళు దించుకొని మెల్లగా, మీ హాస్పిటల్కి వచ్చే ముందుగా ప్రారంభమైన నా దురదృష్టం రోజురోజుకి పెరిగింది. మా పరిస్థితులు చాలా తారుమారైనాయి. నేనిప్పుడు ఇక్కడ జీతం కోసం పనిచేస్తున్నాను. అంటే వీడు నీ కొడుకని నీకింతవరకు తెలియదా? సిస్టర్, సంధ్య కొరడా దెబ్బ తిన్నదానిలా చివ్వున ముఖం ఎత్తింది. సిస్టర్ సంధ్య కళ్ళలోకి లోతుగా చూసి దేనికోసమో వెతుకుతున్నట్టుగా, మాధవ్ చెప్పనేలేదా? కన్నతల్లిని కొడుక్కి ఆయాగా ఉంచే కఠినుడా అతను? అతన్ని చూస్తే నాకసలు అలాంటి అనుమానమే రాలేదు అంది. సంధ్య ముఖం జేవురించింది. ఇప్పటికీ కనీసం 4 సార్లన్నా చెప్పాను. వాడికి నాకు వాక్యం పూర్తి కానేలేదు సిస్టర్ అంది. కానీ వాడు నీ కొడుకే అంటుండగానే ఆవిడకేదో అనుమానం వచ్చినట్టుంది. అసలు ఆ టైంలో నీకు పుట్టిన శిశువు బ్రతికున్నట్టు నీకు తెలుసా అంది. సిస్టర్ ప్లీజ్. సంధ్య ఒంట్లో ఉన్న రక్తం అంతా ఒక్కసారి ముఖంలోకి పొంగింది. మీ పని మనిషికి తెలిసే? సిస్టర్ ఆయా కోసం చూసింది. ఆయాకి తెలుసా? సంధ్య ప్రాణం అంతా చిక్కుబట్టుకుంటూ ఆయా కోసం వెతికింది. కానీ ఆయా ఆ చుట్టుప్రక్కల ఎక్కడ ఉన్నా సవ్వడి లేదు. సిస్టర్ని చూడగానే లోపలికి పారిపోయినట్టుంది. ఇలా కూర్చో, మొదట నాకిది చెప్పు. మాధవ్ నువ్వు పెళ్లి చేసుకోలేదా?
లేదన్నట్లు కంపరంగా చూస్తూ తల తిప్పింది. బాబెవరో నీకిన్నాళ్ళ నుంచి చెప్పనేలేదా? లేదన్నట్టు చూసింది. నువ్వు ఈ ఇంట్లో నిజంగానే ఆయాగా ఉంటున్నావా? నాకు ఆయానంటూ ఉత్తరం రాసింది నువ్వేనా? అవును. సిస్టర్ 2 నిమిషాలు రెప్పవాల్చకుండా సంధ్య వైపు చూసింది. గదిలో గంభీరమైన నిశ్శబ్దం ఏర్పడింది. పాలిపోయి నిర్జీవంగా అయిపోయిన సంధ్య ముఖం చూడగానే సిస్టర్ హృదయం దయతో సానుభూతితో కరిగిపోయింది. కంఠం తగ్గించి మెల్లగా అతి మృదువుగా, వాట్ ఏ పిటీ మై చైల్డ్, నేనిక్కడికి వచ్చే ముందు ఇన్నాళ్ల తర్వాత నిన్ను చూస్తానని గాని, ఇదంతా మళ్ళీ గుర్తుకు తెచ్చి బాధ కలిగిస్తానని గాని కల్లో కూడా అనుకోలేదు. ఎంత చిత్రం. అసలు జీవితంలో భయంకరమైన అనుభవాలు రానేకూడదు. ఒకవేళ వచ్చినా వాటి ప్రసక్తి అంతటితో అంతమైపోవాలి. మళ్ళీ మళ్ళీ తలుచుకునే స్థితి వస్తే మనిషి మానసికంగా ఎంత ఆవేదనకి గురి కావాల్సి వస్తుందో నాకు తెలుసు. బాబు ఇంత ఆరోగ్యంగా ముద్దు ముచ్చట్లతో పెరగకపోయినా, నువ్విక్కడ లేకపోయినా ఇదంతా నీకు తెలిసే అవకాశం వచ్చేది కాదేమో సిస్టర్ చెప్పటం ప్రారంభించింది. అప్పుడు నీకు పుట్టిన శిశువు బ్రతుకుతాడని మేమెవరం అనుకోలేదు. కొన ఊపిరి ఎక్కడో రెపరెపలాడుతోంది. బ్రతికే ఆశ లేదు. కాబట్టి అసలే అనారోగ్యంగా ఉన్న నీకు ఈ విషయం చెప్పవద్దని మీ నాన్న కోరారు. నేను ఒప్పుకున్నాను. ప్రసవించిన మరుసటి రోజునే మీ వాళ్ళు నిన్ను ఇంటికి తీసుకెళ్లారు. పూర్తిగా ప్రాణం పోని పిల్లాడిని చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తాం? ఆక్సిజను అది ఇచ్చి 2 రోజులు మేం చేయగలిగిందంతా మా ధర్మం నెరవేరుస్తున్నట్టు చేశాం. 3 రోజులు గడిచేసరికి బిడ్డ ఊపిరి తీసుకోవడం నార్మల్కి వచ్చింది. మరి 2 రోజులు పోయేసరికి అందరి పిల్లల్లాగే పాలు తాగడం ప్రారంభించాడు. నేను ఎంతో ఆనందంగా మీ నాన్నకి ఫోన్ చేశాను. ఆయన మొదట నన్ను చాలాసేపటి వరకు గుర్తుపట్టనట్టే మాట్లాడారు. ఓపిగ్గా ఫలానా అని చెప్పుకున్నాను. బిడ్డ మామూలుగానే ఉన్నాడు, వచ్చి తీసుకువెళతారా అని అడిగాను. తీసుకెళ్ళను అన్నారాయన ఖచ్చితంగా. తీసుకెళ్లరా? మేమేం చెయ్యాలి? తెల్లబోయి అడిగాను నేను. ఏం చేద్దామని బ్రతికించారు? అసలు ఆ పిల్లవాడు నా కూతురు కన్నవాడే అని నమ్మకం ఏమిటి? సార్, మాకు సంబంధం లేని పిల్లాడిని మేమెందుకు తీసుకుంటాం? ఏం చేయమంటారు అని సలహా అడుగుతున్నారా? తీసుకెళ్ళి మూసీనదిలో గిరాటు పెట్టండి కర్కశంగా అని ఫోన్ పెట్టేశారాయన. నేను అవమానంతో అసహనంతో దహించుకుపోయాను. ఎంత కష్టమైనా సరే పిల్లాడిని తీసుకెళ్ళి నీ మనవడే అని రుజువు చేయాలనే పిచ్చి పట్టుదల వచ్చేసింది. కానీ ఆధారం ఏమిటి? ఏం చూపిస్తాను? రికార్డ్స్లో సంధ్యకి బదులు మారుపేరు చూపారు. దిక్కులేని అనాథ అని అక్కడ పేర్కొన్నారు. ఆవేశం తగ్గించుకొని ఆ రాత్రంతా నిదానంగా ఆలోచించాను. జాతి మత భేదం కానీ, గొప్ప బీద తారతమ్యం కానీ, నీతి అవినీతి ప్రసక్తి కానీ చూడకుండా ఈ లోకంలోకి రావాలని తహతహలాడే ప్రాణులకి జీవితం ప్రసాదించడమే కర్తవ్యంగా గల పవిత్రమైన వృత్తి మాది. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సత్యాలు, అనుభవంతో పొందిన మానవత్వం గుర్తుకు వచ్చాయి. ఆ పిల్లాడిని ఎవరికైనా మంచి దంపతులను చూసి పెంచుకోవటానికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. నెల తిరగకముందే ఒళ్ళు చేశాడు. 2వ నెల వెళ్లేసరికి మమ్మల్ని చూసి బోసినవ్వులు నవ్వి మా అందరి హృదయాలు ఆకట్టుకోసాగాడు. 3 నెలలు నిండేసరికి ముఖంలో రూపురేఖలు స్పష్టంగా కనిపించసాగాయి. మరో 4 నెలలు గడిచిన తర్వాత ఒక పని మీద నేను మెడ్రాసు వెళ్ళవలసి వచ్చింది. వెంట బాబుని కూడా తీసుకువెళ్ళాను. అక్కడ నాకు బాగా పరిచితమైన ఒక కుటుంబం ఉంది. దంపతులిద్దరికీ పిల్లలు లేరు. ఒకప్పుడు బలవంతంగా గర్భస్రావం చేయాల్సి రావటంతో ఆవిడకి శాశ్వతంగా మాతృత్వం పొందే అర్హత పోయింది. మంచి పిల్లాడిని చూడు, మేం పెంచుకుంటాం అని భార్యాభర్తలిద్దరూ నాతో స్వయంగా చాలాసార్లు చెప్పారు. బాబుని వాళ్ళకిద్దామని తీసుకెళ్లాను. నేను వెళ్ళేసరికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి మరో చోటుకి మారారు. ఎంతో కష్టం మీద ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. ఆయన ఇంట్లో లేరు. ఆవిడ నన్ను చూడగానే ఆనందంగా ఆప్యాయంగా ఆహ్వానించింది. వెంటనున్న బాబుని చూసి ఎవరని అడిగింది. నేను వచ్చిన పని చెప్పాను. నేను చెబుతుండగానే మమ్మీ అంటూ రబ్బరు బంతిలా ఉన్న ఒక పిల్ల గెంతుతూ లోపలికి వచ్చింది. ఆవిడ ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటూ, 7 ఏడాది నుంచి పెంచుకుంటున్నాం, మా స్నేహితురాలి కూతురు అంది. నేను నీళ్లు కారిపోయాను. నేను వచ్చేటప్పుడు బాబుని నా వెంటే తీసుకెళ్ళటానికి సిద్ధమవుతుండగా, సిస్టర్, పిల్లాడు ముద్దుగా ఉన్నాడు, పోనీ ఉండనీకూడదు, వాడిని కూడా పెంచుకుంటాను, ఒక కూతురు ఒక కొడుకు అవుతారు అంది. కానీ నేనే ఇష్టపడలేదు. కన్నతల్లి ప్రేమ పుష్పక విమానం లాంటిది.
అందులో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉంటుంది. పెంచిన ప్రేమ అలా కాదు శారదా, ఒరలాంటిది. ఒరలో 2 కత్తులు ఎప్పుడూ ఇమ్మడవు అన్న సంగతి మనందరికీ తెలుసు అన్నాను. బాబు నా వెంటే వచ్చేశాడు. ఈ కొద్ది నెలల్లోనే వాడు నాకు బాగా అలవాటైపోయాడు. నన్ను గుర్తుపట్టడం నేర్చుకున్నాడు. ఎవరి చేతుల్లో ఉన్నా నన్ను చూడగానే ఎగిరి నా చేతుల్లోకి దూకేవాడు. బాబుని నేనే పెంచుకోవాలనే నిశ్చయించుకున్నాను. జాగ్రత్తగా మంచి క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసి క్రైస్తవ మత బోధకుడిగా తీర్చిదిద్దుతానని అందరికీ చెప్పేదాన్ని. తర్వాత కొద్ది రోజులకే రజాకార్ మూమెంట్ జరిగింది. ఆ భయంకరమైన వాతావరణం మారి ప్రశాంతత నెలకొన్న తర్వాత ఈ మధ్య కొన్ని మార్పులు వచ్చాయి. బాబు పూర్తిగా నావాడు అయిపోయాడని అనుకున్నాను. తీరా ఓ రోజు హఠాత్తుగా ఆ జ్యోతి అన్న పిల్ల వచ్చి, జ్యోతి? అవును, ఆ 2 జడల ఎర్రటి పిల్లలేదు, ప్రసాద్ చెల్లెలు. సంధ్య యాంత్రికంగా తల ఊపింది. ఆ అమ్మాయి మాధవ్ని వెంట పెట్టుకుని వచ్చి ఆ సమయంలో మాధవ్ లేకపోవడం వల్ల ఇలా జరిగిపోయిందని, దీనికంతటికీ అతను చాలా బాధపడుతున్నాడని చెప్పింది. బాబు ఇక్కడ పెరుగుతున్నట్టు ఆచూకీ తెలిసిందని, ఒక్కసారి చూడాలని కోరుతున్నాడని అంది. మొదట నేను ఏ సంగతి చెప్పలేదు. యక్ష ప్రశ్నలు వేశాను. అన్నింటికీ అతికినట్లు జవాబు చెప్పారిద్దరూ. బాబుని చూపించే వరకు ఆ అమ్మాయి నన్ను వదల్లేదు. బాబు పోలికలు అతనిలో అంత స్పష్టంగా చూసి చూడగానే తెలుస్తున్నాయి. బాబుని తీసుకువచ్చి చూపించాను. బాబుని చూడగానే కళ్ళల్లో తలుకుమన్న కాంతి. వాడిని స్పర్శిస్తున్నప్పుడు అతని ఒళ్ళు గగురు పొడవడం నేను గమనించకపోలేదు. నీ గురించి అడిగితే వివరాలు తెలియవన్నారు. రజాకార్ మూమెంట్ జరిగిన తర్వాత మీ కుటుంబం కనిపించలేదంది జ్యోతి. మీ నాన్నగారిని కాల్చేసినట్టు నేను అంత క్రితమే విన్నాను. కొద్దిసేపు బాబుతో గడిపి ఇద్దరూ వెళ్ళిపోయారు. కానీ గంట అవకముందే మాధవ్ మళ్ళీ తిరిగి వచ్చాడు. బాబుని తీసుకెడతాను ఇవ్వమన్నాడు. నేను ఒప్పుకోలేదు. వాడి మీద నేను పెంచుకున్న ఆశల సంగతి చెప్తూ ఖచ్చితంగా తిరస్కరించాను. చాలాసేపటి వరకు మాధవ్ ఏం మాట్లాడలేదు. చివరికి లేచి వెళ్ళబోతూ, బాబుని దగ్గరకు తీసుకుని తండ్రిగా ఇప్పటికైనా నా కర్తవ్యం నిర్వర్తించుకుని సంధ్యకి జరిగిన అన్యాయం సరిచేసుకోవాలనుకున్నాను. మీరు ఇవ్వనంటే నేనేం చేయలేను. కానీ ఈ క్షణం నుండి నా ఆస్తికి వాడే వారసుడు. వాడి చదువు సంధ్యలు, తిండి, బట్ట అన్నీ నేనే భరిస్తాను అన్నాడు. అలా అంటున్న అతని ముఖంలోకి పరీక్షగా చూస్తే నాకిలాగో అనిపించింది. ఎంతైనా వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. వాళ్ళని దూరం చేసే హక్కు నాకు లేదేమో. మాధవ్, ముందు అప్పుడప్పుడు వచ్చి బాబుని అలవాటు చేసుకుంటూ ఉండు, తర్వాత చూస్తాను అన్నాను. ఈ లోపల అతని ప్రవర్తన ఎలాంటిదో, బాబుకి తండ్రిగా ఉండే అర్హత వ్యక్తిగతంగా ఉందో లేదో నేను కూడా పరీక్ష చేయవచ్చు అనుకున్నాను. మాధవ్ ఒప్పుకున్నాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు. బాబుని కారులో కూర్చోపెట్టుకుని ఊరంతా తిప్పి బొమ్మలు, బిస్కెట్లు అవి కొనిచ్చి తిరిగి నా దగ్గరకు తీసుకొచ్చి దింపి వెళ్ళేవాడు. బాబు నేను అనుకున్న దానికంటే త్వరగానే అతని దగ్గర అలవాటైపోయాడు. మాధవ్ ప్రవర్తన కూడా నచ్చింది. అప్పుడప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చి చూపించే పద్ధతి మీద చివరికి మాధవ్కి ఇచ్చేశాను. ఎప్పుడో ఒకసారి మాటల మధ్య నీ ప్రసక్తి వస్తే నీ ఆచూకీ తెలియలేదని, నిన్ను భార్యగా పొందలేకపోతే జీవితంలో పెళ్ళి అనేది లేదని చెప్పాడు. సిస్టర్ చెప్పడం ముగిస్తూ, చివరికి నువ్వు దగ్గరుండి కూడా అతను నీ గురించి చెప్పలేకపోవడానికి కారణం ఏమిటి? అదే నాకు అర్థం కావటం లేదు అంది. సంధ్య సిస్టర్ మాటలు చివరికి వినటమే మానేసింది. కళ్ళ ముందు ఎన్నెన్నో దృశ్యాలు కదులుతున్నాయి. బాబుకి అమ్మ అని పిలవమని అతను నేర్పటం, వాడిని కొట్టే హక్కు నీకుంది అనటం, ఇంకా ఇంకా ఎన్నెన్నో. మాధవ్ అప్పుడే ఎందుకు చెప్పలేదు? నమ్మనని భయపడ్డా? సిస్టర్ని తీసుకువచ్చి ఎందుకు రుజువు చేయలేదు? అంతా బూటకమని తీసి పారేస్తుందని అనుకున్నాడా? అది నిజమే. ఇప్పుడు అనుకోకుండా సిస్టర్ చెప్పబట్టి కానీ, లేకపోతే తను నమ్మేదా? ఏమో, అంత పెద్ద వలయం. ఇందులో చిక్కుబడిపోయి తను గిరగిరా తిరుగుతూ ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించే శక్తిని మనసు ఎప్పుడో పోగొట్టుకుంది. షాక్ అనిపిస్తోందా? సిస్టర్ బాబుని దింపి లేచి వచ్చి సంధ్య చేతిని తీసుకొని నడుస్తూ అంది. సంధ్య ఆవిడనేది ఏమిటో అర్థం కాని దానిలా తలెత్తి అయోమయంగా చూసింది. సిస్టర్ నవ్వింది. సిస్టర్, సంధ్య ఆవిడ నడుము చుట్టూ పెనవేసి డ్రెస్లో ముఖం దాచుకుంది. ధైర్యం తెచ్చుకో. నాకేం తెలుసునమ్మా, నిన్నిక్కడ చూసి గుర్తుపట్టగానే మీ ఇద్దరూ మ్యారేజ్ చేసుకున్నారేమో అనుకున్నాను. సంధ్య తల నిమురుతూ అంది సిస్టర్.
సంధ్య ఒక్కసారి చిన్నపిల్లలా ఆవిడను కరుచుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎన్నో సంవత్సరాల నుంచి మూగగా అనుభవిస్తున్న బాధ, ఈ మధ్య మరీ మరీ పడుతున్న ఆవేదన ఒక్కసారి కరిగి కన్నీళ్ళయి ప్రవహించసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.